సలార్ టీజర్ మీద మీమ్స్ పెరిగాయి. పొద్దున్నే ప్రోమోతో సందడి అంటూ ప్రశాంత్ షాక్ ఇస్తుంటే ఫ్యాన్స్ అలారం పెట్టుకుని మరీ టీజర్ పండుగని ఎంజాయ్ చేసే పనిలో ఉన్నారు. అయితే ఈ మార్నింగ్ టీజర్ కి రీజన్ ఏంటనే చర్చ మాత్రం పెరిగింది. ఆ ముహూర్తం ప్రభాస్ ఫేట్ ని మార్చేదనే మాటే వినిపిస్తోంది. ఇందుకీ ప్రశాంత్ నీల్ ప్లాన్ వెనుకున్న రీజన్ ఏంటి? టేక్ ఎ లుక్. సలార్ టీజర్ గురువారం ఉదయం నుంచే సందడిన్నారు. బేసిక్గా టీజర్లో గ్లిమ్స్ లేదంటే ట్రైలర్ ఉదయం 8కో లేదంటే మధ్యాహ్నమో కాదంటే సాయంత్రమో ఇంకా చెప్పాలంటే రాత్రి 8 లోపు ఇవ్వడం చూసాం. కానీ విచిత్రంగా సలార్ టీజర్ కోడి కూసే వేళ రివీల్ అన్నారు. అదే అందరినీ ఆలోచనలో పడేస్తోంది. సలార్ టీజర్ ఉదయం రాబోతుందనగానే సోషల్ మీడియాలో మీమ్స్ షాక్ ఇస్తున్నాయి. అలారం పెట్టుకున్నామని కొంతమంది, కోడి కూత కోసం వెయిట్ చేస్తున్నట్టు ఇంకొంతమంది. ఇలా లెక్కలేనన్ని మీమ్స్తో ఫ్యాన్సే కాదు సినీ లవర్స్ కూడా సోషల్ మీడియాలో సందడి పెంచారు. అసలే ఆదిపురుష్, రాధేశ్యామ్ లాంటి ప్రయోగాలు వికటించేయన్న ఫ్రస్ట్రేషన్లో ఫ్యాన్స్ ఉన్నారు. అలాంటి అభిమానుల కోసం గుడ్ న్యూస్ని గుడ్ మార్నింగ్తో కలిపి చెప్పే ప్రయత్నం చేస్తోంది సలార్ టీం. ఇది మిర్చికి 100 రెట్ల మాస్ యాక్షన్ డ్రామా అనేంతగా ప్రచారం కూడా పెంచారు. ప్రభాస్ ఫ్యాన్సే కాదు సాధారణ సినీ లవర్స్ని కూడా ఆకట్టుకుందంటే అది బాహుబలి మూవీనే. ఆ సినిమా స్థాయిలో మరో మూవీ రాక యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఆకలి మీదున్నారు. ఆ హంగర్ని తీర్చే ప్రాజెక్ట్ అని నమ్మారు కాబట్టి కోడి కూసే వేళ టీజర్ని లాంచ్ చేస్తుంది ఫిల్మ్ టీం అంటున్నారు. ఇక ప్రశాంత్ నీల్ అంటేనే కేజీఎఫ్తో పాన్ ఇండియా మార్కెట్ని ఊపేసిన దర్శకుడు. రాజమౌళి తర్వాత ఆ స్థాయిలో బాక్స్ ఆఫీస్ని షేక్ చేసిన దర్శకుడు. అలాంటి ఈ డైరెక్టర్ సలార్ని కంప్లీట్ యాక్షన్ థ్రిల్లర్గా మరో కేజీఎఫ్ అనిపించేలా మార్చేశాడంటున్నారు. అసలే ఆదిపురుష్ పంచ్తో ఢీలా పడి ఉన్న ఫ్యాన్స్కి సలార్ టీజర్ ఎలా ఉంటుందో అన్న క్యూరియాసిటీతో పాటు కంగారు కూడా ఉంది. ఆదిపురుష్ లాంటి షాక్ని ఫేస్ చేసిన వాళ్ళకి ప్రభాస్ నుంచి ఏ మూవీ అప్డేట్ వచ్చినా తట్టుకునే శక్తి ఉంటుందనే కామెంట్స్ పెరిగాయి. ఏదేమైనా సలార్ మీద అంచనాల భారం పెరుగుతోంది. కేవలం ముహూర్త బలం అనే కంటే యుఎస్ మార్కెట్, యూరోప్ మార్కెట్ని టార్గెట్ చేసి ఇలా ఉదయం 5:12 టీజర్ రిలీజ్ చేస్తున్నారట. మనకు ఉదయం అంటే వాళ్ళకి సాయంత్రం. సో సలార్ యుఎస్లో 2000 స్క్రీన్స్లో 8 భాషల్లో రాబోతోంది కాబట్టి ఇలా అక్కడి మార్కెట్లో హైప్ కోసం ఆ టైంకి టీజర్ లాంచ్ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.